ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ గన్నీ బ్యాగ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని అంటున్న ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రైతు కోసం బీజేపీ భరోసా కార్యక్రమంతో ఈరోజు ప్రారంభించారు. దానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య మన మధ్య ఉన్నాడు. తెలుసుకుని సార్, ఈరోజు విజిట్ చేశారు గోదాములలో. ఎట్లా ఉంది, ఏ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఫార్మర్స్ చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్యాడీ ప్రొక్యూర్ చేసి ఒక్కొక్కటి అన్ని రోడ్స్ మీద లేకుంటే ఈ కొనుగోలు సెంటర్లో వాళ్ళు స్టాక్ చేశారు. తర్వాత వాళ్ళకు గన్ని బ్యాగ్స్ ఇవ్వట్లేదు, కొనట్లేదు. తర్వాత మెయిన్గా ఏంటంటే తరుగు ఆల్మోస్ట్ 9 to 10 kgs తీస్తారు. అంటే క్వింటాల్కు 10 kgs అంటే ఆల్మోస్ట్ 10% వేస్టేజ్ తీస్తారు. అది చాలా అన్యాయం, అది ఎప్పుడు చేయకూడదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవైలబుల్ ఉన్న ప్యాడీ ఇమ్మీడియట్గా కొనాలి, తరుగు తగ్గించుకోవాలి. అది మా డిమాండ్. అదే ప్రధానంగా ఇక్కడ రైతులను అడుగుతుంటే ఆ ప్రాబ్లం తక్కువనే ఉంది, కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంటుందని దాని మీద ఎలా ఉంది అంటే గవర్నమెంట్ ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ అని లేకుంటే గన్ని బ్యాగులు అవైలబుల్ లేదని వాళ్ళు కొనట్లేదు. దాంతో మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకే ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ వచ్చే ముందే గన్ని బ్యాగ్స్ కానీ ముందు అడ్వాన్స్ ప్లానింగ్గా మొత్తం లారీలు కూడా అరేంజ్ చేసుకొని, లారీలు లేకుంటే ట్రాక్టర్స్ దగ్గరే ఉంటాయి కదా రైస్ మిల్స్, కాబట్టి లారీలు లేకుంటే ట్రాక్టర్స్ అరేంజ్ చేసి మా డిమాండ్ ఏంటంటే అవైలబుల్ ప్యాడీ అంతా కొనాలి, తర్వాత తరుగు తగ్గియాలి. ఈ రెండు ఇమ్మీడియట్గా చేయాలి. ప్లస్ ఇమ్మీడియట్గా వితిన్ 1 weekలో ఉన్న రా మెటీరియల్ అంతా అంటే ప్యాడీ అంతా కొనాలనేది మా మెయిన్ ఉద్దేశం. అది ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తాను కొనాలని. రాష్ట్రంలో దాదాపుగా గతంలో కంటే ఈసారి ఎక్కువగా వరి ధాన్యం పంట అయింది. అదేవిధంగా కేంద్రం కేవలం 52 లక్షల టన్నులకు మాత్రమే అనుమతిస్తుంది, మిగతావి మేమే కొంటున్నామని గవర్నమెంట్ చెప్తుంది. మిగతావి కూడా కేంద్ర గవర్నమెంట్ కొంటేది. అది వీళ్ళు ముందే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంటారు. అది సపరేట్ ప్రాసెస్. ఇప్పుడు ఎంతవరకు గవర్నమెంట్ వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు ప్యాడీ ఎంత అవైలబుల్ ఉన్నా మేము కొంటామని. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ సపోర్ట్ ఉంటుందా వీళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొనేవాళ్ళు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఫర్దర్గా. బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య మన మధ్య ఉన్నాడు. తెలుసుకుని సార్, ఈరోజు విజిట్ చేశారు గోదాములలో. ఎట్లా ఉంది, ఏ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఫార్మర్స్ చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్యాడీ ప్రొక్యూర్ చేసి ఒక్కొక్కటి అన్ని రోడ్స్ మీద లేకుంటే ఈ కొనుగోలు సెంటర్లో వాళ్ళు స్టాక్ చేశారు. తర్వాత వాళ్ళకు గన్ని బ్యాగ్స్ ఇవ్వట్లేదు, కొనట్లేదు. తర్వాత మెయిన్గా ఏంటంటే తరుగు ఆల్మోస్ట్ 9 to 10 kgs తీస్తారు. అంటే క్వింటాల్కు 10 kgs అంటే ఆల్మోస్ట్ 10% వేస్టేజ్ తీస్తారు. అది చాలా అన్యాయం, అది ఎప్పుడు చేయకూడదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవైలబుల్ ఉన్న ప్యాడీ ఇమ్మీడియట్గా కొనాలి, తరుగు తగ్గించుకోవాలి. అది మా డిమాండ్. అదే ప్రధానంగా ఇక్కడ రైతులను అడుగుతుంటే ఆ ప్రాబ్లం తక్కువనే ఉంది, కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంటుందని దాని మీద ఎలా ఉంది అంటే గవర్నమెంట్ ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ అని లేకుంటే గన్ని బ్యాగులు అవైలబుల్ లేదని వాళ్ళు కొనట్లేదు. దాంతో మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకే ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ వచ్చే ముందే గన్ని బ్యాగ్స్ కానీ ముందు అడ్వాన్స్ ప్లానింగ్గా మొత్తం లారీలు కూడా అరేంజ్ చేసుకొని, లారీలు లేకుంటే ట్రాక్టర్స్ దగ్గరే ఉంటాయి కదా రైస్ మిల్స్, కాబట్టి లారీలు లేకుంటే ట్రాక్టర్స్ అరేంజ్ చేసి మా డిమాండ్ ఏంటంటే అవైలబుల్ ప్యాడీ అంతా కొనాలి, తర్వాత తరుగు తగ్గియాలి. ఈ రెండు ఇమ్మీడియట్గా చేయాలి. ప్లస్ ఇమ్మీడియట్గా వితిన్ 1 weekలో ఉన్న రా మెటీరియల్ అంతా అంటే ప్యాడీ అంతా కొనాలనేది మా మెయిన్ ఉద్దేశం. అది ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తాను కొనాలని. రాష్ట్రంలో దాదాపుగా గతంలో కంటే ఈసారి ఎక్కువగా వరి ధాన్యం పంట అయింది. అదేవిధంగా కేంద్రం కేవలం 52 లక్షల టన్నులకు మాత్రమే అనుమతిస్తుంది, మిగతావి మేమే కొంటున్నామని గవర్నమెంట్ చెప్తుంది. మిగతావి కూడా కేంద్ర గవర్నమెంట్ కొంటేది. అది వీళ్ళు ముందే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంటారు. అది సపరేట్ ప్రాసెస్. ఇప్పుడు ఎంతవరకు గవర్నమెంట్ వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు ప్యాడీ ఎంత అవైలబుల్ ఉన్నా మేము కొంటామని. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ సపోర్ట్ ఉంటుందా వీళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొనేవాళ్ళు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఫర్దర్గా కూడా. కాబట్టి ఆ పర్మిషన్ వచ్చేది అది ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎంత ప్యాడీ అవైలబుల్ అంటే అంత కొంటా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కొనాలి. అదే మా డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏదైతే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు వాటిని కొనుగోలు చేయాలి, కేంద్రానికి కూడా రిక్వెస్ట్ చేస్తే మిగతా ధాన్యం కూడా కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇదైతే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుకి
కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా గండి బ్యాగులు, అదేవిధంగా అమాలీల సాకు చూపిస్తూ వాళ్ళ నుంచి కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బంది పెడుతుంది. ఇది ఎమ్మడే రైతుల నుంచి పంటను తీసుకొచ్చిన రైతుల నుండి వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి వారికి వెంటనే వారికి కావాల్సిన అమౌంట్ కూడా ఇవ్వాలనేది బీజేపీ డిమాండ్ అని కొమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ. రైతు కోసం మేము లారీలు రాక కొంచెం ఇబ్బందితోనే ఉంది సార్, అంతే. అంటే ఎన్ని రోజుల నుంచి ఏం చెప్తున్నారు అధికారులు కూడా? అధికారులు వస్తున్నాయి, బండ్లు ఆడ వెయిటింగ్ అవుతున్నాయంట, దింపనీకే రాక జామ్ అయినాయి అక్కడ దింపనీకి అని ఆబ్జెంట్లో వాడాయి. వస్తున్నాయి, ఉంటాయి మా యొక్క ఇంచుమించు 34-35 క్వింటాల వరకు ఉంటాయి. ఎంతమంది క్వింటాల్ ధర ఇప్పుడు? క్వింటల్కు 2380 రూపాయలు అంట సార్ గవర్నమెంట్. చెప్పండి, ఏంది ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ? ఏమన్నాయి ప్రాబ్లం అంటే ఇది ఎమ్మెల్యే లారీ వస్తూనే పోతూ ఉంటే బాగుంటుంది. బండ్లు రాక మొత్తం జామ్ అయిపోయి ఆపేస్తాం. మేము పండుగ చేసి ఆపేసినాం. ఎన్ని రోజులైంది? 7కి 3 వద్దులే కాటా వేయడం లేదు, చేయలే. ఇవన్నీ అవి కాండేసేటి ఇవన్నీ ప్రాబ్లం ఏంది? లారీల ప్రాబ్లం, లారీ ప్రాబ్లం అది. మేము లారీలు రాక కొంచెం ఇబ్బందితోనే ఉంది సార్.